రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలుదిరి ఏడాది కావస్తున్న డిఎస్సి నియామకాల్లో మాత్రం ఈరోజు దుందుడుకు చర్య వ్యవహరిస్తుంది అనడానికి మెరిట్ లిస్టు కూడాను ప్రకటించకుండానే అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. అప్పటికే ఎవరైతే డిఎస్సి కోసం ఆశపడుతున్న అభ్యర్థుల్లో మాత్రం ఒక దిగులు నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏడాది కావస్తున్నా కూడా వారి బకాయిల చెల్లింపు విషయంలో కూడా మీనమేషాలు లెక్కెడుతుంది. అసలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో డిఎస్సి రిక్రూట్మెంట్ విషయంలో ఎటువంటి మెలకు తీసుకుంది, అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే వారికి రావాల్సినటువంటి ఇన్సెంటివ్లు ఉన్నాయో వాటిని ఇవ్వడంలో ఎందుకు తత్సారం వహిస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షులు రౌత్ శంకర్ గారు మనతో ఉన్నారు. చూస్తే కనుక సర్వీస్ ఓట్లు ఈరోజు ఉద్యోగస్తులు యావత్తు కూడా కూటమి ప్రభుత్వం కనుక కొలుదీరితే ఫస్ట్కి జీతాలు వస్తాయి, అదేవిధంగా రావాల్సినటువంటి ఇన్సెంటివ్లు అన్నీ వస్తాయని ఆశగా ఓట్లు వేశారు. మరోవైపు నిరుద్యోగులు కూడా డిఎస్సి రిక్రూట్మెంట్ అవుతుంది, మాకు కొలువులు వస్తాయని ఆశ ఏడాది కావస్తూ ఉంది. వారి పట్ల కూటమి ప్రభుత్వాలు వైఖరి ఎలాగుంది? అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని ఈవేళ నీరుగార్చింది. ఆ వేళ మేము ఎన్నికైన వెంటనే మెగా డిఎస్సి తీస్తామని చెప్పి మాయమాటలో చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆవేళ రాష్ట్రంలో 25,000 డిఎస్సి పోస్టులు టీచర్ పోస్టులు ఉంటే మేము 25,000 పోస్టులు కూడా మేము ఫిల్ చేస్తాము మేము వచ్చిన వెంటనే అని చెప్పి 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో ఇచ్చినటువంటి 6,000 పోస్టులు కూడా రద్దు చేసి అవి కలిపి 16,347 పోస్టులు ఇచ్చి అక్కడే దగా మొదలెట్టినటువంటి సందర్భం. ఈవేళ కూడా మరి డిఎస్సి ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈవేళ స్కూల్స్ ఈవేళ మెర్జ్ చేశారు, మళ్ళీ క్లబ్ చేసి అన్నీ చేసి ఈవేళ టీచర్లు సరైన లేకుండా ఏకోపాధ్యాయులు పెట్టి ఈవేళ నడుపుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ మరి చూస్తే టెట్లో మెరిట్ అంటారు, డిఎస్సి మెరిట్ అంటారు. ఆ మెరిట్ డిఎస్సిలో మెరిట్ వచ్చిన అభ్యర్థి టెట్లో కూడా మెరిట్ వస్తారు కదా, అది మెరిట్ కార్డులు ఇచ్చి ఈవేళ రిక్రూట్ చేయవలసినటువంటి పరిస్థితి. కానీ ఈవేళ ప్రభుత్వం మెలికి పెట్టి తమకు కావాల్సిన వాళ్ళని వేసుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈవేళ మెరిట్ కార్డులు విడుదల చేయకుండా కేవలం అభ్యర్థుల ఫోన్ నెంబర్కి మెసేజ్లు పెట్టి మభ్య పెడుతున్నటువంటి పరిస్థితి ఈవేళ కనిపిస్తూ ఉంది. డిఎస్సి ఉపాధ్యాయుడు ఎవరైనా ఆశతో ఈరోజు ఎంట్రన్స్ రాశారు, వాళ్ళందరూ కూడా దగా పడేటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ చూస్తే స్పష్టంగా కనిపిస్తుందండి. ఆయన అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. ఈవేళ ఈ రాష్ట్రంలో 3.36 లక్షల మంది ఈ నిరుద్యోగ ఉపాధ్యాయులు పరీక్షలు రాయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ఈవేళ మేము ఎగ్జామ్ బాగా రాసాం మెరిట్లో ఉంటామని చెప్పి ఈవేళ ఆశపడితే వాళ్ళందరికీ నిరాశ మిగిలి ఈవేళ మెరిట్ కార్డులు లేకుండా టెట్లో వచ్చిన మార్కులకి దీనికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసి ఫోన్ నెంబర్లతో అనుసంధానం చేసి ఈవేళ మెరిట్ కార్డులు లేకుండా చేసి మభ్యపెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతుందన్న సంకేతాలు ఆల్రెడీ మెరిట్ లిస్టు విడుదల చేయకుండానే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మొదలు పెట్టడంలో స్పష్టమవుతుంది. ఈవేళ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మెరిట్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈవేళ కోర్టును ఆశ్రయించడానికి సిద్ధపడతా ఉన్నారు. మరి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా ఉంది. ఆవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో దూరం ఉండి దేశ రక్షణకు పాటుపడిన వాళ్ళకి కోటా ఉంటే అది కూడా స్పష్టత లేకుండా ఈవేళ ఎత్తేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు కూడా కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే ఈ డిఎస్సిలో స్పష్టత లేదు, ఒక న్యాయం లేదు, ఒక అధర్మమైనటువంటి డిఎస్సిగా కనిపిస్తుంది. అలాగే ఉపాధ్యాయ సమస్యలు బోల్డ్ ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించలేదు. పాఠశాల సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కరించలేదు. ఈ డిఎస్సి ఒక మెరిట్ అయిన డిఎస్సి కాదు, ఒక దగా డిఎస్సి అనేటువంటి మాట పబ్లిక్లో కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులకి అందరికి కూడా ఈ మాట వెళ్ళిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల పట్ల ఇలా దగాగా వ్యవహరించడంతో పాటు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి కనుక కూటమి ప్రభుత్వం వస్తే వారి కష్టాలు తీరుతాయి, మొదటి నెల జీతం వస్తుంది, అదేవిధంగా వారికి రావాల్సిన ఇంటెన్షన్ వారి పట్ల కూడాను ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడాను కనీసం చర్యలు చేపట్టకపోవడం ఏ విధంగా తీసుకోవచ్చు? కేవలం 1-2 నెలలు మాత్రమే ఫస్ట్ తారీఖు జీతాలు వేసి ఈవేళ మరి ఆ 10వ తారీఖు 15వ తారీఖు కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ అయితే జీతాలు లేనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. అలాగే అనేక విధాలుగా మాయ చేశారు.
గిరిజన ఉపాధ్యాయులు ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో అవుట్సోర్సింగ్లో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ఉపాధ్యాయులు అందరూ వెళ్ళి ధర్నా చేసి మాకు డిఎస్సిలో న్యాయం చేయండి, మేము ఎంతో కాలం నుంచి కష్టపడుతున్నాం, మాకు న్యాయం చేయండి అంటే ఈవేళ డిఎస్సిలో వాళ్ళకి పోస్టులు కేటాయించకుండా గిరిజన ఉపాధ్యాయులు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం చేసింది. చూస్తే కనుక ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు కాబట్టే వాటన్నిటిని ప్రక్షాళన చేసుకుంటూ ఈరోజు కొత్తగా మెగా డిఎస్సి నియామకాలు కావచ్చు, ఈ స్కూల్స్ మెడ్జ్ విషయంలో కూడాను పారదర్శకంగా ఆ విద్యార్థులకు అందుబాటులో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన విద్యను ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ తత్సారం జరుగుతుందని కూటమి నాయకులు అంటున్నారు. దీన్ని మనం ఏకీభవించవచ్చా? ఏమాత్రం ఏకీభవించడానికి లేదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ప్రైవేటు పరంకే ప్రాధాన్యత ఇస్తారు. మరి ఆవేళ రాజశేఖర రెడ్డి గారు 2004-09లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అలాగే వైద్య ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేద ప్రజల్ని, పేద విద్యార్థులను కాపాడినటువంటి పరిస్థితి ఉంది. ఆవేళ 11,325,000 మంది బీసీలు, 1.9 లక్షల మంది ఈ ఎస్సీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఈవేళ అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఎట్టినటువంటి భిక్ష. తర్వాత కాలంలో మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆయన ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థని, విద్యా వ్యవస్థని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో 2020 ఏదైతే ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చిందో అవన్నీ ఆలోచన చేసి ఇంగ్లీష్ మీడియంని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేద విద్యార్థులకి అందరికీ కూడా విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఆయన ఒక అద్భుతమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ కానీ లేకపోతే ఒక అంతర్జాతీయ సిలబస్ని కానీ ప్రవేశపెట్టి ఈ విద్యా వ్యవస్థలో ఈ పేదవాళ్ళందరినీ కూడా బాగా చదివించి ప్రపంచ పౌరులుగా దిద్దాలి. అలాగే మెరిట్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్లో వాళ్ళందరూ కూడా ఒక ఫోకస్ పెట్టి వాళ్ళందరినీ కూడా మెరిట్ ఇచ్చి బహుమతులు ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. విద్యా వ్యవస్థ పట్ల మీ అభిప్రాయం ఏంటంటే ఒక రిటైర్డ్ ఉపాధ్యాయులుగా? ఏదైతే ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ మీద ఎక్కువ అమౌంట్ ఖర్చు చేసింది, నిధులు ఖర్చు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు నమ్ముతారో లేదో, ఇన్ 1966 ద కొటారి కమిషన్ హ్యాస్ రికమెండ్ టు ది ఇండియన్ గవర్నమెంట్ to allocate not less than 6% in GDP for education at least for the year 1995-96. 95-96కి 6% ఖర్చు పెట్టమంటే ఈవేళ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖర్చు చేయలేదు. నిన్నగాక మొన్న లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నిధులు కేటాయించినప్పుడు కేవలం 4.68% మాత్రమే ఈ దేశంలో విద్యకు ఖర్చు పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ మీద 12.3% ఖర్చు పెట్టినటువంటి ఘనత ఆయిందే. పేద ప్రజలందరినీ కూడా విద్యావంతులుగా చేయాలి, మెరుగైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, ఈ రాష్ట్రంలో వాళ్ళు మంచి తేజస్సుగా మంచి స్థాయిలో ఉండాలని ఆశించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ వ్యవహారంలో టెట్ ప్రాధాన్యత అనుకుంటున్నారా, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే రాశారో ఆ టెస్ట్ మెరిట్ని ప్రాధాన్యతను అనుకుంటున్నారు? 2018లో మళ్ళీ ఈవేళ 2025 రెండు డిఎస్సీలు కూడా దగా డిఎస్సీలు. 2018లో ఆవేళ మన చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా డిఎస్సీ అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, దాన్ని కాకుండా రాష్ట్ర ఉమ్మడి పరీక్ష అని చెప్పి పెట్టి 2018లో మోసం చేసి దాన్ని డిఎస్సి నిర్వహించి వదిలేస్తే దాన్ని అనేక కోర్టు సమస్యలు పరిష్కరించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా డిఎస్సి వాళ్ళకి పోస్టులు ఇచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఇవాళ 2025లో డిఎస్సి పెడితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అది చెయ్యాలి, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిఎస్సి వెళ్ళాలి, ఆ మెరిట్ విద్యార్థులు మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా అలాట్మెంట్ ఉంటుంది. కానీ ఈవేళ అలా కాకుండా మళ్ళీ టెట్లో మెరిట్ పెట్టి డిగ్రీ విద్యార్థులకి 1% అని, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి ఇంకోటి అని చెప్పి ఈవేళ ఓసీ అభ్యర్థులకి మోసం చేసి అన్ని విధాల అన్ని వర్గాలని మోసం చేసి ఈ డిఎస్సిని ఒక తేలికపాటి డిఎస్సిగా చేసి ఈవేళ మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి సందర్భం ఈవేళ కనిపిస్తూ ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం ఎవరైతే
ఉపాధ్యాయులు కావాలని ఆశగా ఏళ్ల తరబడి నుండి ఎదురు చూశారో వారందరూ కూడా దగా పడే పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఓవైపు టెట్లో ఉన్నటువంటి మెరిట్, మరోవైపు డిఎస్సి ఎగ్జామ్లో ఉన్న మెరిట్ని ప్రాతిపదికన తీసుకుంటారా? ప్రస్తుతం మాత్రం వారికి అనుకూలమైనటువంటి అభ్యర్థులకు మాత్రం మొబైల్కి మెసేజ్లు పెట్టి వారి అప్లికేషన్లు మాత్రం వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మరి ఈ విషయంలో మెరిట్ స్టూడెంట్ దగా పడినటువంటి పరిణామాలు కనుక వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంసిద్ధమవుతున్న ఈ తరుణంలో 2018 డిఎస్సి మాదిరిగానే 2025 డిఎస్సి కూడాను ఈరోజు న్యాయపరమైన ఆటంకాలు ఆగిపోతాయా, లేకపోతే వారి మనోగతానికి నిబంధనలకు అనుగుణంగా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ మాత్రం కొనసాగుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.